బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలోని గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసు తీవ్ర సంచలనాలకు దారితీస్తుంది. సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజు కోర్టుకు లేఖ రాశారు. అందులో సిట్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుందని, లాకప్ డెత్ కేసును ఒప్పుకోవాలని బలవంతం చేస్తుందని అన్నారు. టార్చర్ చేసైనా తనతో ఒప్పించాలని చూస్తుందని, సిట్ట తనను టార్చర్ చేయకుండా కోర్టు రక్షణ కల్పించాలని నాగరాజు కోరారు. విచారణ అవసరమైతే లాయర్ల సమక్షంలోనే జరపాలని, అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన లేఖలో అన్నారు. జూన్ 23న సిట్ట బృందం సిఐ నాగరాజును అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించింది. ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐగా ఉన్నప్పుడు సాయికృష్ణను మే 6 లేదా 9న మార్కాపురం నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా అక్రమ నిర్బంధం చేశారని సిట్ట రిమాండ్ రిపోర్టులో తెలిపింది. సిఐ నాగరాజు అప్పటికే సస్పెండ్ అయ్యారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించింది. సిట్ ఐజీ ఎంవి రవిప్రకాష్ నేతృత్వంలో దర్యాప్తు జరుపుతోంది. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభించలేదు. పోలీసులు మృతదేహాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిట్ రిపోర్టు ప్రకారం కస్టడీలో 3rd డిగ్రీ వల్ల గాయాలతో సాయికృష్ణ మరణించాడని నిర్ధారణ అయింది. మృతదేహాన్ని మాయం చేయడంలో సిఐ స్నేహితుడు సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, జంగం నాని పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. సురేష్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయినటువంటి సిఐ నాగరాజు కోర్టుకి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఆ లేఖలో ఏం ప్రస్తావించారు? ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, విజయవాడలో గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సస్పెండ్ అయిన కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు కోర్టుకు లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. తనను ఈ కేసులో బలవంతంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. తన లేఖలో సిఐ నాగరాజు సిట్ తనను కస్టోడియల్ డెత్ కేసును ఒప్పుకోవాలని బలవంతం చేస్తుందని కూడా పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తూ తన నుంచి ఒప్పంద వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. తనపై ఎలాంటి వేధింపులు జరగకుండా కోర్టు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ అవసరమైతే తన న్యాయవాదుల సమక్షంలోనే నిర్వహించాలని, ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరం కూడా లేదని నాగరాజు లేఖలో పేర్కొన్నారు. తన హక్కులకు భంగం కలగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని కూడా కోరారు. ఇక సిట్ దర్యాప్తు ప్రకారం మే నెలలో గాదే సాయికృష్ణ మార్కాపురం నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకొచ్చి చట్ట ప్రకారం 24 గంటల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని ఆరోపిస్తా ఉన్నారు. ఆ సమయంలో నాగరాజు కృష్ణలంక సిఐగా విధులు నిర్వహిస్తా ఉన్నారని, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉందని కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. జూన్ 24న సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి ప్రాథమికంగా విచారించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్ర సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తును సిట్ ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కొనసాగిస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే సాయికృష్ణ మృతదేహం లభించకపోవడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. మృతదేహాన్ని మాయం చేశారనే ఆరోపణల మీద కూడా సిట్ విచారణ కొనసాగిస్తుంది. సిట్ నివేదిక ప్రకారం పోలీసులు కస్టడీలో 3rd డిగ్రీ హింసించడం కారణంగానే సాయికృష్ణ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. మృతదేహాన్ని మాయం చేసినటువంటి ఘటనలో
సిఐ నాగరాజు, ఆయన స్నేహితుడు సురేష్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని వీళ్ళిద్దరు పాత్ర కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. మరోవైపు సిఐ నాగరాజు చేసినటువంటి ఆరోపణల మీద కోర్టు ప్రస్తుతం ఎలా స్పందించిందనే అంశం ఆసక్తికరంగా మారింది. అలాగే సిట్టు దర్యాప్తు, కోర్టు విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల మీద ప్రస్తుతం అయితే అందరిలో కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.